ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. జూలై 2వ తేదీ బుధవారం తులారాశి వారికి విధిరాత మారబోతుంది. తులారాశి వారు ఎక్కడున్నా సరే ఈ వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. మరి జూలై 2వ తేదీ బుధవారం తులారాశిలో జన్మించిన జాతకులకు మీ యొక్క విధిరాత ఏ విధంగా మారుతుంది, మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, అదేవిధంగా ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఖగోళంలో నవగ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి నిర్దిష్ట సమయంలో సంచారం చేస్తుంటాయి. ఇలా చేసే క్రమంలో కొన్ని అద్భుతమైన యోగాలను ఏర్పరుస్తుంటాయి. అలాగే నక్షత్ర సంచారం కూడా చేస్తూ ఉంటాయి. ఇక మీన రాశిలో 5 గ్రహాలు ఎవరెవరంటే సూర్యుడు, బుధుడు, శుక్రుడు, శని, అలాగే రాహువు. ఈ యొక్క కలయిక వల్ల ఎన్నో శుభాలను కల్పించేటటువంటి పంచాగ్రహి రాజయోగం ఏర్పడింది. ఇక దీనివల్ల తులారాశి వారికి జూలై 2వ తేదీ నుంచి విపరీతంగా కలిసి వస్తుంది. జూలై 2వ తేదీ బుధవారం నుంచి తులారాశి వారికి విధిరాత మారబోతుంది. ఈ సమయంలో మీరు ఏ పని తలపెట్టినా కూడా విజయాన్ని మీరు అందుకోవడం జరుగుతుంది. సక్సెస్ మీకు దక్కుతుంది. గ్రహాల సంచారం కారణంగా తులారాశి వారికి అద్భుతంగా ఉంటుంది. జ్యోతిష శాస్త్రంలో గ్రహాల సంచారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. 12 రాశులలో గ్రహాల సంచారం తులారాశి వారికి విజయానికి, పురోగతికి సంకేతంగా మారుతుంది. ఇక ఈ రాశి వారు కోటీశ్వరులు అయ్యే అవకాశం కనిపిస్తుంది. వీరి జీవితంలో పెద్ద మార్పులను అనుభవిస్తారు. వీరికి అన్ని విధాలా కలిసి వస్తుంది. పంచాగ్రహి రాజయోగం వీరిని కుబేరుని చేస్తుందని చెప్పొచ్చు. ఆస్తిపరంగా కొంతకాలంగా వివాదాలు నడుస్తూ ఉండొచ్చు మీకు. ఈ సమయంలో అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. దీంతో పనులన్నింటినీ పూర్తి చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. సన్నిహితుల నుంచి మద్దతు లభిస్తుంది. సంపాదించిన డబ్బును దాన ధర్మాలకు ఉపయోగిస్తే మంచి జరుగుతుంది. అంటే మీ యొక్క డబ్బు అంతా అని కాదండి, ఎంతో కొంత మీకు వచ్చే లాభాల్లో కొంతైనా సమాజాన్ని ఖర్చు పెడితే మీ యొక్క జీవితంలో ఉన్న చెడంతా కూడా పోతుందండి. మీకు ఏదైనా సరే మీకు పూర్వజన్మలో కన్నటువంటి కర్మ ఫలితం కానివ్వండి, అనుభవిస్తున్న ఆ యొక్క కర్మల నుంచి కూడా మీరు వాటి నుంచి బయటపడతారు. మనకున్న దానిలో ఎదుటి వ్యక్తులకు దేహి అని మనం అడిగిన వ్యక్తులకు గనక దానం చేస్తే ఎక్కలేనటువంటి పుణ్యఫలం మీకు లభిస్తుంది. ఇక తులారాశి వారికి అష్టమశని ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా మీకు ఎంతో బాగా కలిసి రాబోతుంది. వీరికి మరింత శుభ ఫలితాలు రాబోతున్నాయని చెప్తున్నారు పండితులు. గతంలో కంటే ఈ యొక్క జూలై నెలలో ఆర్థిక పరిస్థితి మీకు మెరుగు కాబోతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. ప్రమోషన్లకు, ఇంక్రిమెంట్లకు అవకాశం ఉంటుంది. ఇక ఈ జూలై నెలలో మీ ప్రణాళికలు పనిచేస్తాయండి. ఏదైనా స్టార్టప్ వ్యాపారం చేసేవారు, భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు నూతన ఒప్పందాలు చేసుకోవడానికి ఇది ఎంతో అనుకూలమైన సమయం. ఇక గతంలో మొదలు నిలిచిపోయినటువంటి పెండింగ్ పనులన్నీ కూడా ఈ సమయంలోనే పూర్తవుతాయి. ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు. కుటుంబ సభ్యులంతా కూడా సంతోషంగా ఉంటారు. వారితో కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు తులారాశి వారు. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. ఇక తులారాశి వారికి ఈ సమయంలో ఏలినాటి శని ప్రారంభమవుతుంది. వ్యాపారస్తులు వ్యాపారం పని మీద ఏదైనా విదేశాలకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఉద్యోగస్తులు వేతనాలు పెరగటం వల్ల సంతోషంగా ఉంటారు. మానసికంగా ఎంతో హ్యాపీగా, ఉల్లాసంగా ఉంటారు తులారాశిలో జన్మించిన జాతకులు. ఉద్యోగస్తులకు ఈ సమయం బాగా కలిసిస్తుంది. ఈ రాశి జాతకులకు గ్రహాల సంచారం అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఈ జూలై నెలలో తులారాశి జాతకులు కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది. కష్టపడ్డ వ్యక్తులు మాత్రమే. అదేవిధంగా భూముల వాల్యూ పెరగటం వల్ల కూడా అవకాశం ఉంటుంది. ఇంకా వర్తక వ్యాపారాలు చేసేవారు కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. వృత్తి రంగంలోనూ ప్రయోజనాలు పొందుకుంటారు. మీ శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఈ టైంలో మీరు ఏ పని చేసినా కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. పురోగతికి మార్గాలు తెరుచుకుంటే ఇది తులారాశి జాతకులకు అదృష్ట సమయం. ఇక నుంచి తులారాశి వారికి కలిసి వస్తుంది. ఆర్థికంగా తులారాశి జాతకులకు సానుకూల ప్రయోజనాలు ఉంటాయి.
వీరి యొక్క ఆత్మవిశ్వాసం ఈ సమయంలో చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది. ఈ రాశి వారి ఆర్థిక నిర్ణయాలు చాలా గొప్పగా ఉంటాయి. ఇక ఈ నెలలో తులారాశి వారు జాక్పాట్ కొడతారని చెప్పుకోవచ్చు. కొట్టేందుకు అవకాశాలు ఉంటాయి. అంటే ఎవరైనా సరే లాటరీలు తీసుకోవడం, అదేవిధంగా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, భూముల వాల్యూ పెరగడం, మీకు ఏదైనా ఫ్లాట్స్ ఇటువంటివి ఉంటే అవి మీకు వాటికి విలువలు పెరగడం, ఈ విధంగా మీకు చాలా గొప్పగా జాక్పాట్ తగిలే అవకాశం ఉంటుంది. ఇక మీరు ఏ పని చేపట్టినా అందులో విజయాలను సాధిస్తారు. నెట్వర్కింగ్ రంగంలో ఉండేటువంటి వ్యక్తులు మీకు లాభాలు రాబోతున్నాయి. ఇక మీరు పెద్ద ప్రాజెక్టులు దక్కించుకోగలుగుతారు. ఇక ఎవరైనా సరే నెట్వర్కింగ్లో ఉంటే మీరు పెద్ద ప్రాజెక్టులు దక్కించుకోవడం వల్ల దానివల్ల మీకు మరింత సానుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి అనమాట. ఇది తులారాశి వారికి మంచి ప్రయోజనాన్ని ఇచ్చే సమయంగా చెప్పుకోవచ్చు. ఇక గతంలో నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ కూడా ఈ సమయంలోనే పూర్తవుతాయి. ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు. కుటుంబ సభ్యులంతా కూడా సంతోషంగా ఉంటారు. వారితో కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు. పిల్లల నుంచి శుభవార్తలు రాబోతున్నాయి. ఈ రాశి వారికి ఈ సమయంలో ఏలినాటి శని ప్రారంభమవుతుంది. వ్యాపారస్తులు వ్యాపార పని మీద విదేశాలకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఉద్యోగస్తులు వేతనాలు పెరుగుతాయన్నమాట. మానసికంగా ఎంతో ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగస్తులకు ఈ టైం బాగా కలిసి వస్తుంది. మీకు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. మీ మాట తీరు ఆకట్టుకుంటుంది. ఇది వృత్తి వ్యాపారాల్లో మేలు చేస్తుంది. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించడం మంచిదని గుర్తుపెట్టుకోండి. ఆరోగ్య విషయంలో కొద్దిపాటి శ్రద్ధ అవసరం. ముఖ్యంగా ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. విలువైన వస్తువులు కొనుగోలు చేసే ఛాన్స్ ఉంటుంది. తులారాశి వారు ప్రయాణాలు కాస్త అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు చదువుపైన మరింత ఏకాగ్రత పెట్టాలండి. బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. దైవ చింతన బాగా పెరుగుతుంది. తులారాశి వారికి మీకు మానసికంగా ఉత్సాహంగా ఆనందంగా ఉంటుంది. మీకు ఆకర్షణ ఈ సమయంలో బాగా పెరుగుతుందన్నమాట. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి రోజుగా చెప్తున్నారు జ్యోతిష శాస్త్ర పండితులు. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి మీ ఆలోచన స్పష్టంగా ఉంటాయి. నిర్ణయాలు తీసుకోవడంలో దృఢంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు తులారాశి వారు. ఇకపోతే తులారాశిలో జన్మించిన జాతకులు ఉద్యోగంలో మీ యొక్క ప్రతిభ గుర్తింపు లభిస్తుంది. ఇక ఉద్యోగంలో మీ ప్రతిభ గుర్తింపు లభించడం వల్ల మీకు చాలా విలువ పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం పూర్తిగా లభిస్తుంది. సృజనాత్మక రంగాల్లో ఉన్న వారికి విశేషంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా లాభాలు పొందుతారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. మీ మిత్రులు పెద్దల సహకారం లభిస్తుంది. సామాజికంగా గౌరవం పొందుతారు. మీ కోరికలు నెరవేరే అవకాశం ఉంటుంది. అనేక రకాలుగా వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఇక పెట్టుబడుల నుంచి మంచి లాభాలు రాబోతున్నాయి. ఇలా ఎన్నో రకాలుగా మీకు ఏప్రిల్ 2వ తేదీ బుధవారం నుంచి తులారాశి వారికి విధిరాత మారబోతుంది. ప్రతి విషయంలో నుండి ఉద్యోగాలకు కానివ్వండి, వ్యాపారస్తులకు కానివ్వండి, వృత్తిపరంగా కానివ్వండి, ఇక ప్రతి ఒక్కరికి కూడా మీ విధిరాత చాలా రకాలుగా మారబోతుంది. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, కోరికల చోటుగా ట్రాన్స్ఫర్ రావడం, ఇక వృత్తిలో ఆదాయం పెరుగుదల ఉండడం, ఇక అదేవిధంగా వ్యాపారస్తులకు మీ యొక్క వ్యాపారంలో భారీగా పెట్టుబడులు పెట్టడం వల్ల వాటి నుంచి ప్రాఫిట్స్ రావడం, ఇలా అన్ని రకాలుగా మీ విధిరాత మారబోతుంది. ఈ సమయంలో మీకు అదృష్టం కలిసి వస్తుంది. దూర ప్రయాణాలు మీకు లాభాలను ఇస్తాయి. ఉన్నత విద్య అభ్యసించే వారికి అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. గురువులు లేదా పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. విదేశీ వ్యవహారాల పురోగతి ఉంటుంది. దాన ధర్మాలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అన్ని విషయాలపైన ఏది నేర్చుకోవాలన్నా కూడా దాని మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మీకు ప్రతి విషయంలో కూడా డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. వ్యాపారస్తులు లాభాలను చూస్తారు. సో చూశారు కదా తులారాశి వారు జూలై 2వ తేదీ బుధవారం మీ యొక్క విధిరాత ఏ విధంగా మారబోతుంది, మీ యొక్క లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.